దేవుడు రాబోయే దినాల్లో ఈ పరిచర్యను ఆశీర్వదించి వృద్ధి పొందించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిచర్య అభివృద్ధి పొందటానికి గల ఏకైక కారణం ఒకటే: సంఘములో సమాధానం, క్షమాగుణం, ప్రేమ ప్రవహించాల ఇక నుంచి. హల్లెలూయా. అది ఉన్నప్పుడు కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, సంఘము బాగుంటుంది. అదే కారణం. దేవునికి మహిమ. హల్లెలూయా. మన రూబెన్ మినిస్ట్రీస్ నాయకులు, డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ సార్ గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ గారు యేసురత్నం గారికి, మా తోటి దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న దైవదాసులకి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సంఘంగా నిన్నటి దినం నుండి మమ్మల్ని ఎంతో ప్రేమతో చూస్తున్న స్థానిక బిడ్డలకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రేమకు మేము చాలా రుణపడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచర్యకు మేము చాలా రుణపడి ఉన్నాం. చాలా అద్భుతమైనటువంటి గౌరవార్థంగా చక్కగా మమ్మల్ని చూస్తున్న మీ ప్రేమను బట్టి కృతజ్ఞత స్తుతులు దేవుడికి చెల్లిస్తున్నా. మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒక మాట చెప్పండి. నేను చెప్పిన మాట తృప్తి పరచబడుట. చెప్పాలి, మీ నోటితో చెప్తేనే మీరు అది పొందుతారు. చెప్పండి, తృప్తి పరచబడుట. ఎవరు ఎప్పుడు ఎలా తృప్తిపరచబడతారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము తృప్తిగా ఉండాలంట. చెప్పండి అందరూ ఈ మాట, తృప్తిగా ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తృప్తిగా ఉన్నారా? తృప్తిగా ఉన్నారా? పుష్టిగా ఉన్నారా? తృప్తిగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. మనము తృప్తిగా ఉండాలి. చెప్పండి అందరూ ఈ మాట. తృప్తి మనసుకు సంబంధించినది. తృప్తి మనసుకు సంబంధించినది, ఆత్మకు సంబంధించినది. నీ ప్రాణాత్మ దేహములు తృప్తి పడేది ధనం వలన కాదు, లోకం వలన కాదు. అన్ని చుట్టూ ఉన్నా కూడా మనసులో నెమ్మది లేకపోతే అది తృప్తి కానే కాదు. తృప్తి ఒక్క దేవుని మాట వల్ల మాత్రమే వస్తుంది. హల్లెలూయా. తృప్తి లేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తృప్తి లేక, ధనము లేక కాదు, తృప్తి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, విడిపోతున్నారు, పారిపోతున్నారు, హత్యలు చేస్తున్నారు, ఒకరినొకరు చంపుకుంటున్నారు, విడిపోయి బ్రతుకుతా ఉన్నారు. అనేక లోక సంబంధమైన వ్యసనాలకు బానిసలైపోతున్నారు. కారణం ఏంటి? దేవుని మాట వారిలో లేదు గనక, మాట లేనందున తృప్తి లేదు. తృప్తి లేనందున అసంతృప్తి కలిగిన లోకములు బ్రతుకుతూ చచ్చిపోతూ ఉన్నారు. ఇన్ని రకాలుగా ఉంది లోకం. అయితే అందరిలాగే మనం ఉంటే ఇంకా మన యేసు ప్రభు మన కొరకు రావడం వ్యర్థం, చనిపోవడం వ్యర్థం, తిరిగి మూడవ దినమున లేవడము వ్యర్థమే కదా. క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టినరోజు, గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు చచ్చిపోయిన రోజు, ఈస్టర్ యేసుక్రీస్తు లేచిన రోజు. ఈ మూడు కార్యాలు ఎందుకు చేశాడు ఆయన? నువ్వు సిద్ధపడితే ఈ విషయాన్ని నమ్మి రెండవ రాకడలో నీ కొరకు రావడం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జనన మరణ పునరుద్ధానములు రాకడ సంఘ సిద్ధపాటుకు సంబంధించినది. ఆయన వచ్చాడు, వస్తానన్న యేసురాజు రాకమానున, తెస్తానన్న బహుమానం తేకమానున. మన క్రియలకు సంబంధించినది, మన విశ్వాసములకు సంబంధించినది, మనం ఆశించినది తృప్తిగా మనకు ఇవ్వటానికి ఆయన మరలా రెండవసారి రాబోతున్నాడు. మొట్టమొదట ఆయన పాపుల కొరకు వచ్చాడు, రెండవసారి వచ్చేటప్పుడు పాపుల కొరకు రాడు గాని నీతిమంతులు, పరిశుద్ధులు, సిద్ధపడిన వారి కొరకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మరలా ఇంకా రాకడ వచ్చే సమయానికి కూడా నన్ను క్షమించు ప్రభు, నిన్ననే తప్పు చేశా, నన్ను క్షమించు ప్రభు, మొన్ననే తప్పు చేశా అని ఇంకా అట్లాంటి ప్రార్థన చేయడానికి వీళ్ళు క్రైస్తవులకు అవకాశం లేదు.
దేవునికి స్తోత్రం. ప్రభువా నాయనా మరలా రెండవసారి ఎలాగ నా తల్లి గర్భంలోకి నేను వెళ్ళి మళ్ళీ పుడతాను అన్నాడు. ఎవరు? ఒక మంచి యాజకుడు, నికోదేము, నీతిమంతుడు, యాజకత్వం చేస్తున్న వ్యక్తి, ధర్మశాస్త్రం తెలుసు. దేవుని దగ్గరికి వచ్చి ఆ ప్రశ్న వేశాడు, అయ్యా నువ్వు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే నువ్వు తృప్తిగా ఉంటావు, అందుకే నేను వచ్చా. హల్లెలూయా. ఇంకా వేరే వేరే ఆలోచన వద్దు, భౌగోళికమైన ఆలోచన వద్దు, సామాజికపరమైన ఆలోచన వద్దు, ఈ సృష్టి ధర్మంలో ఉన్న ఆలోచన నీకు వద్దు, దానివల్ల నీకు తృప్తి లేదు. నీ నిరీక్షణ ఒకటే, నేను వచ్చానన్నది నమ్ము, చనిపోయాను అన్నది నమ్ము, తిరిగి లేచానన్నది నమ్ము. ఈ మూడు విషయాల్లో నువ్వు క్లారిటీగా ఉంటే రెండవసారి నీ కోసమే వస్తా. హల్లెలూయా. ఇంకా మనం తెలుసుకోవాలంటే ఈ భూలోకంలో ఎక్కడ ఎప్పుడు ఏ స్థితిలోను, ఏ సందర్భంలోను, ఏ పరిస్థితుల్లోనూ ఎవరితోనూ ఎవరి వలన ఎవరికి సంతృప్తి లేదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు సహవాసంలో సంతృప్తి ఉంటది. నీకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు గారి ఏడు ఎంత తృప్తిగా ఉంటుందో. మన భారం అంతా ఆయన తీసేసుకుంటాడు. హల్లెలూయా. ఆయన సంతృప్తి కలిగినటువంటి సమృద్ధిలో నుండి మనకు కూడా ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి మీ పక్కన వాళ్ళతో సారి తృప్తి అనండి ఒకసారి. అందరూ చెప్పండి గట్టిగా నోడుతో. ఉందా ఉందా అనండి. తృప్తి ఉందా? సంపాదన తృప్తి లేదు, ఆరోగ్యములో తృప్తి లేదు, చదువులో తృప్తి లేదు, ఉద్యోగంలో తృప్తి లేదు, పిల్లల విషయంలో తృప్తి లేదు, నానా రకాల అసంతృప్తితో బ్రతుకుతున్న మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని తృప్తిపరుస్తా. ఆమేన్ చెప్పండి. ఇంకా గట్టిగా ఉంటాయి అరుపులు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడప్పుడు వస్తాం కనుక గట్టిగా ఉంటాయి అరుపులు. జాగ్రత్త, మీరు నేర్చుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఒక మాట, 63వ కీర్తన. చాలా తక్కువ సమయంలో మీకు చక్కటి మాట అందించి నేను ముగిస్తా. 63వ కీర్తన మొదటి నుంచి 5 వచనాలు. అందరూ చెప్పండి, దేవా నా దేవుడు నీవే, నీ బలమును నీ ప్రభావాన్ని చూడలేనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీవు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తుష్టమని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషిస్తున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా గడువులు నిన్ను స్తుతించును. నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుతున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రిప్లై బాగా ఉంటే సప్లై బాగా వస్తుంది. చెప్పండి అందరూ ఈ మాట. మీ దగ్గర నుంచి నాకు ప్రతిస్పందన బాగా ఉంటే ప్రతిస్పందన బాగా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆశతో ఉండాలన్న. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడమ్మా? అయ్యా నిన్ను చూడాలనుకుంటున్నా, నా శరీరం కృషించిపోతుంది అయ్యా. అయ్యో ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు తృప్తి పడుతున్నా? లోకంలో ఎక్కడ తృప్తి లేదు, రాజ్యముల మీద లేదు, సైన్యములు చూసిన తృప్తి లేదు, బిడ్డలు చూస్తే తృప్తి లేదు, ఎంతో మంది భార్యలు చూస్తే తృప్తి లేదు, రకరకాల అసంతృప్తితో బ్రతుకుతున్నా నాకు తృప్తినిచ్చేది నీ సహవాసమే ప్రభువా. మరి ఈ సహవాసానికి ఎట్లా రావాలి మనం? 11కు మొదలు పెడితే 12:30కు వస్తే తృప్తి. నేర్చుకోవాలి. ఇక మీదట మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకోకుండా ఉండడం తప్పు. యెహోవా కార్యం అశ్రద్ధ చేస్తే అది శాపం. అన్ని టకటకటగా చేసేసుకొని
గబగబ దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని ఆ గంట సేపు దేవుని మాటలని వెళ్ళిపోండి. దేవుడు మీ జీవితంలో కావాల్సిన క్రియలన్నీ చక్కగా జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు అర్థం అవసరం లేదు, మీకు ఏదో చూపించాల్సిన అవసరం లేదు. నువ్వు సమయానికి వచ్చి దేవుడి మాట ఆరాధించి దేవుడి మాటలు విని దైవ సేవకు ఆశీర్వదిస్తుండగా ఆశీర్వాదాలను తీసుకొని తృప్తిగా ఇంటికి వెళ్ళు. నీ ఆర్థిక పరిస్థితులు తృప్తిని కలుగజేస్తాడు. ఆరోగ్య విషయంలో తృప్తిని కలుగజేస్తాడు. పిల్లల విషయంలో తృప్తిని కలుగజేస్తాడు. నీ ప్రతి పరిస్థితి బాగుంటది. హల్లెలూయా. అవును, దేవునికి చేయవలసింది, దేవుడు మనల్ని అడుగుతున్నది ఒక్కటే. ఏంటది? సమయానికి దేవుని సన్నిధిలో కనబడాలా, ఆరాధించాలా, ఆయన మాటలు వినాలా. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఒక మాట చెప్తా. ఇట్లా ఇట్లా చేయి చాపని ఇట్లా ఇట్లా పెట్టండి, 4 అనండి. మీరు చెప్పాలి, చెప్పకపోతే ఊరుకోను కదా. 1 వాక్యము విని గ్రహించి అంగీకరించి అమలు పరచాలా. చెప్పండి. వాక్యం విని పోయింది పొద్దున గారెల దగ్గరికి పోయింది. చెప్పండి. వాక్యం విని గ్రహించి అంగీకరించి అమలు పరచాలి. మళ్ళీ చెప్పండి. మీరు అంగన్వాడీ స్కూల్ పిల్లలా, హై స్కూలా, యూనివర్సిటీనా, ఏ స్థాయికి వచ్చారో నాకే తెలియట్లా. 4 విషయాలు గుర్తు లేకపోతే ఎట్లా? చెప్పండి. 1 వాక్యం విని గ్రహించి అంగీకరించి అమలు పరచాలి. మళ్ళీ చెప్పండి మీరే. నిజంగా చెప్పారా? స్తోత్రం. మళ్ళీ మా పాస్టర్ గారు చెప్తారు. చెప్పండి. విని అంగీకరించి గ్రహించి అమలు పరచాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు మైండ్ ఎక్కడున్నా కూడా ఇక్కడికి వచ్చింటది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తృప్తిగా ఉంటది వాక్యం. ఆమేన్. హల్లెలూయా. 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 సామెతలు 19:23. సామెతలు 19:23. అబ్బా చదువు తల్లి. అబ్బా ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని మాట వినాలి, అంగీకరించాలి, గ్రహించాలి, అమలు పరచాలి. ఇలాగ ఎవరైతే దేవుని వరకు బ్రతకాలని నిశ్చయించుకుంటారో వారంతా అపాయం లేకుండా తృప్తిగా బ్రతుకుతారంట. ఎందుకో తెలుసా? ఆయన మాటలు విన్నవాడు మనసులో పెట్టుకున్నాడు, హృదయంలో పెట్టుకున్నాడు, వాటిని పాటిస్తూ ఉన్నాడు కనుక ఏ దుష్టునికి నీ మీద అధికారం ఇవ్వడు దేవుడు. ఆయన తృప్తిగా బ్రతికిస్తాడంట. హల్లెలూయా. చాలా మంది అసంతృప్తిగా బతుకుతున్నారు. ఎవ్వరికి తృప్తి లేదు ప్రపంచంలో. 5 ఏళ్ళు పరిపాలన చేసిన వాడు మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పరిపాలన చేయాలంటాడు. తృప్తి లేదు. పిల్లలు కన్నవాడు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు తృప్తి లేదు మానవునికి. అసలు నీకు దేవుని మాట దగ్గరికి వస్తేనే నీ జీవితం ఏంటో దేవుడు తృప్తిగా నీకు చెప్తాడు. ఆ చెప్పిన విషయాలను బట్టి తృప్తుడవై, తృప్తి కలిగినటువంటి వ్యక్తివై నువ్వు ఆనందంగా దేవుణ్ణి ఆరాధిస్తావు. హల్లెలూయా. 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 తృప్తి. చెప్పండి అందరూ నోటితో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడము నీకు జీవ సాధనము. అదే నీకు మార్గం, అదే నీకు బాట, అదే నీకు ఆయుధం. భయభక్తులు కలిగి ఉండడమే నీకు మంచిది. అదే నీ జీవితానికి తృప్తి కలిగి ఉండటానికి సాధనం అవుతుంది. హల్లెలూయా. అదే నీకు మంచి అవకాశం. ఇంకా మరొక అవకాశం లేదు తృప్తిగా బ్రతకడంలో మానవునికి ఎక్కడ కూడా. మాకు సంఘం ఉంది, మా సంఘాల్లో కూడా ఇంకా జనాలు కావాలని మాకు ఉంటది. తృప్తి ఉంటుందా మాకు? చెప్పండి. ఇక్కడ ఒక చర్చి కట్టాం, ఇంకొక దగ్గర ఇంకొక చర్చి కట్టాం, ఇంకొక దగ్గర ఇంకొక చర్చి, అట్లా పెంచుకోవాలని ఆశ ఉంటది. కానీ ఈ ఆశను తృప్తి పరిచేది ఎవరు? మన వల్ల అవుతుందా? తృప్తిగా బ్రతకడం మన వల్ల కాదు.
అది ఇచ్చి ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, నీ పిల్లల్ని తృప్తిపరుస్తాడు, ఎడబాటులో ఉన్నటువంటి కుటుంబాలను కట్టి తృప్తిపరుస్తాడు. నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితిలో నువ్వు దేవుని దగ్గరికి వస్తే, ఆయన మాట వింటే, అంగీకరిస్తే, గ్రహిస్తే, అమలు పరిస్తే నిన్ను తృప్తిగా బ్రతికింపజేస్తాడు. ఎక్కడ వెలితి ఉందో, ఆత్మీయంగా వెలితి, ఆర్థికంగా వెలితి, ఆరోగ్యపరమైన వెలితి, కుటుంబపరమైన వెలితి, సంఘపరమైన వెలితి, ప్రార్థన వెలితి, సమాజం అర్థం చేసుకోకుండా వెలితి అయితే ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వస్తావు బిడ్డ, నీకోసం నేను అన్ని ఇచ్చేసా, నీకోసం అన్ని చేసేసా, వస్తే నా దగ్గర ఉన్నవన్నీ నువ్వు అనుభవిస్తావు, నువ్వు తృప్తిగా బ్రతుకుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 107వ కీర్తన 9వ చరణం, 107వ కీర్తన 9వ చరణం చదవండి. ఆకలిగొని వారిని అమ్మా మళ్ళీ చదువుమా. మళ్ళీ మళ్ళీ ఆశగొన్న ప్రాణములను మేలుతో నింపి ఉన్నాడు. ఇంకా ఇంకా ఏలయనగా, మళ్ళీ చదవండి పాస్టర్ గారు. ఏలయనగా ఆశగొన్న ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. నీ ఆశ ఏమై ఉందో ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిదైతే ఖచ్చితంగా ఆయన తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చెడ్డ ఆశలు ఉంటాయి. చెడ్డ ఆశలకు, లోక ఆశలకి దేవుడికి సంబంధం లేదు. ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన నియమించిన నియమాల ప్రకారం ఎవరైనా ఆశపడితే ఖచ్చితంగా దాంట్లో తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. వేరే వేరే కాదు. సొలొమోను ఆశపడ్డాడు, నాకు ఎంతమంది పిల్లలు కావాలయ్యా. మళ్ళీ చివరిలో అంటాడు, 1000 మందిని చేసుకొని 700 మంది పెళ్లి చేసుకున్నాడు, 300 మందిని ఉపపత్నులను ఉంచుకున్నాడు, 1000 మందితో ఆయనకుందా తృప్తి. అందుకే అంటాడు, అయ్యా నేను అన్ని చేయడం తెలుసు కానీ నేను రేపు బాగుంటానా అంటే నాకు తెలియనే. హల్లెలూయా. తృప్తి ఉందా? ఆత్మవిశ్వాసం తృప్తి ఉందా? ఎక్కడికి పోతాడో తృప్తి ఉందా? ఏమవుతాడో తృప్తి ఉందా? లేదు. కారణం ఏంటంటే దేవుని మాట ప్రకారం ఆశించలేదు, దేవునికి అయిష్టంగా ఆశించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అవిఘాతమన్నది. ప్రభా, నువ్వు ఎందుకు పుట్టించావో నాకు తెలుపు, నేను ఈ భూలోకం ఎలాగుండాలో నాకు తెలుపు, నిన్ను నీ హృదయాన్ని ఆనందపరిచేటట్టు నన్ను బ్రతికింపచేయి నాయనా, నీలో నేను తృప్తిగా బ్రతుకుటకు నాకు నేర్పించు. ఇది అసలైనది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేలుతో ఆయన తృప్తిపరుస్తాడంట. అందరూ చెప్పండి మాట. మేలుతో ఆయన తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని కృపతో ఆయన తృప్తిపరుస్తాడు. 90వ కీర్తన 14వ చరణములకు మాట రాయబడింది, మేలుతో ఆయన తృప్తిపరుస్తాడు. ఇంకా దేవుని కృపతో ఆయన ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు. ఏంటి కృప అంటే అర్థం ఏంటి? మనకు చేత కానిది, మన వల్ల కానిది, అర్హత లేకపోయినా అర్హుడుగా ఎంచి ఆశీర్వదించి ఆరోగ్యమిచ్చి ఆహారమిచ్చి వస్త్రమిచ్చి పాడినిచ్చి పంటనిచ్చి చదువునిచ్చి ఉద్యోగాన్నిచ్చి నేను తృప్తిగా బ్రతికింపజేస్తాడు. అదే కృప. అర్హత లేకపోయినా అర్హులుగా చేసి మనల్ని ఆయన తృప్తిగా బ్రతికింపజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేలుతో తృప్తిపరుస్తాడు, ఆయన కృపతో తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పౌలు అంటాడు కదా, అయ్యా ఏమున్నా లేకున్నా నీ కృప నాకుంటే చాలు. అందరు చెప్పండి, ఏమున్నా లేకున్నా నీ కృప నాకుంటే చాలు. నిజంగానా?
ఏం ఆశలు లేవా మీకు? చెప్పండి చెప్పండి. నీ కృప ఉంటే చాలా ఏనండి, అవే వస్తాయి వెనకాలన్నీ. హల్లెలూయా హల్లెలూయా. నీ కృప ఉంటే నాకు చాలయ్యా. ఆ మాట పలికితే నిన్ను అన్ని విషయాలు తృప్తిగా బ్రతికిస్తాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఇంకా రెండవది, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాడు. ఇర్మీయా గ్రంథము 31:24. ఇర్మీయా గ్రంథము 31. అప్పుడే 20 నిమిషాలు అయిపోయింది. ఇర్మీయా గ్రంథము, అలసి ఉన్న వారి ఆశను ఆయన తృప్తిపరుస్తాడంట. అందరు చెప్పండి మరి, అలసి ఉన్న వారి ఆశను ఆయన తృప్తిపరుస్తాడు. మనకు సాదృశ్యం ఎక్కడ వచ్చిందంటే 40 సంవత్సరాలు, 430 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉండి దేవుడు మోషే ద్వారా, యెహోషువ ద్వారా, కాలేబు ద్వారా, నాయకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవుడు ఎన్నుకున్న భక్తుల ద్వారా నడిపిస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళు అరణ్యాల్లో వచ్చారు. దేవుడు వారిని పగలు మేఘస్తంభముగా నడిపించాడు, రాత్రి అగ్నిస్తంభముగా వెలుగై ఉండి నడిపించాడు. వారు 40 ఏళ్ళు బట్టలు మాయలేదు, 40 సంవత్సరాలు చెప్పులు అరిగిపోలేదు. బండ నుండి నీరు వచ్చి, తూర్పు గాలి వస్తే పూర్ణాలు వచ్చాయి. ఏమి కావాలంటే తిన్నారు, ఏమి కోరుకున్నారో దాంతో తృప్తిపరిచాడు దేవుడు. అయినను 40 ఏళ్ళు వెనక కూడా శత్రువు ఒకడు ఫరో తరుముతున్నాడు. పరిగెత్తిన రోజులు ఉన్నాయి, బొక్కబొరల పడిన రోజులు ఉన్నాయి, భయపడిన రోజులు ఉన్నాయి, సనిగి గొనిగిన రోజులు ఉన్నాయి. అరణ్యములో ఆ సేవకుల మీద సనిగి గొనిగి రాలిపోయినారు. బాగా ఇబ్బంది పడుతూ అలసిపోయి సొక్కి ఆ సొమ్మసిల్లిపోయి ఎవడి భారం వాడు మోసుకుంటా, ఎవడి బట్టలు వాడు మోసుకుంటా, ఎవడి బంగారం వాడు మోసుకుంటా అలసిపోయి నడిచి వస్తా ఉన్న సందర్భంలో దేవుడు కనానులో కట్టని గృహములోకి ప్రవేశించేటట్టు చేశాడు. స్తోత్రం చెప్పాలి ఈ మాటకి. హల్లెలూయా. అలసి ఉన్న వారి ప్రాణములను తృప్తిపరుస్తాడు. అందుకే 40 ఏళ్ళు నడిచి అలసిపోయి ఉన్న సందర్భంలో వాళ్ళందరూ వస్తూ ఉంటే, అలసిపోయినావు కదా, నేను ఎట్లా తృప్తిపరుస్తాను తెలుసా? నెఫీలను పంపించి, బలాఢ్యులను పంపించి, కొండలు, కోనలు, లోయలు అన్నిటిని రాళ్ళు రప్పలను సదురు చేసి వాళ్ళు ఇల్లు కట్టారు. వాళ్ళను తరిమేస్తారు, మీరు దాంట్లో నివాసం చేస్తారు. కట్టని గృహాలు ఇచ్చి తృప్తిపరిచాడు దేవుడు. హల్లెలూయా. త్రవ్వని బావిలో నీళ్లు తాగి తృప్తిగా బ్రతికారు ప్రజలు. అమ్మా, నా బిడ్డ అలసిపోయాడు, ఇప్పుడు ఇల్లు కట్టలేడు, కానీ డైరెక్ట్ గా కొనగలిగినటువంటి కృపనిస్తాను నా బిడ్డకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు వచ్చిన తర్వాత నువ్వు పనికి పోయి అలసిపోయేస్తావు. నీ సొంతింట్లో అయితే ఆరాముగా చక్కగా ఒక మంచం వేసుకొని దిండేసుకొని అమ్మా పడుకుంటే అలసట తీరిపోతుంది. చూసారా? వేరే వాళ్ళు పోయి పడుకుంటే ఏంది అప్పుడు వచ్చింది, మా పిల్లలు వస్తుంటారు, ఇంకా లేచిపో, టీకి వచ్చిందేమో, కూరకు వచ్చిందేమో, మా మంచం మీద పడుకుందే, మా పిల్లలుంటే, రకరకాలుగా మనుషులు. కానీ అక్కడ నుంచి అలసిపోయి వచ్చారని దేవుడు, అలసిపోయి వస్తారని మన మన భవిష్యత్తు ఎరిగిన దేవుడు, మన అలసట ఎరిగిన దేవుడు తీర్చడానికి, తృప్తిపరచబడటానికి ముందుగానే ఇల్లులు కట్టించాడు. వీళ్ళు 40 ఏళ్ళు నడిచి అలసిపోయినందుకు భారాలు అక్కడ దించుకొని పోయి చక్కగా ఇంట్లో నివాసం చేసినారు. త్రవ్వని బావిలో నీళ్లు తాగినారు. వెయ్యని ధాన్యము పుష్టిగా ఉంది ఆ దేశంలో. పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నాయి. అనేక జంతువులకు, అవి మేకలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, కనేటువంటి ప్రతి పశువు యొక్క పాలు పొదుగులు ఎక్కువైపోయి ఆ లోయల్లో కొండల మీద మేస్తా ఉంటే ఆ పొదుగులు ఎక్కువైపోయి తాగే దిక్కులేక ఎక్కువైపోయి పాలు కారిపోతున్నాయంట నదిలాగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తాగండి తాగండి, అలసిపోయి వచ్చారు, తృప్తిగా తాగండి, కరుగు చేసుకో, పళ్ళు చేసుకో, చున్ను చేసుకో, నెయ్యి చేసుకో, తిను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఇంత మంచి దేవుడిని మర్చిపోయి 11కు మొదలు పెడితే 12:30కు వచ్చి ఎట్లా కుదురుతుంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు అలసిపోయిన విషయం ఆయనకు తెలుస్తుంది. నువ్వు దేని కొరకు పరిగెత్తి అలసిపోయావు, నడిచి అలసిపోయావు, ఆలోచించి బాగా అలసిపోయావు, ఎక్కడికెక్కడికో పోయి ఏదన్నా అడుగుదామని పోతే అలసిపోయావు, నీకు దొరకలేదు కదా. దేవుని నువ్వు గోజాడి ప్రార్థన చేస్తే, అయ్యా అలసిన వారి ప్రాణమును తృప్తిపరుస్తావంట కదా. నా బిడ్డలు బాగలేరయ్యా, నేను అలసిపోయా. నా కుటుంబీకులు బాగలేరయ్యా, నేను అలసిపోయా. నా ఒంట్లో బాగలేదయ్యా, నేను అలసిపోయా. హాస్పిటల్లకు తిరిగా, నా పిల్లల్ని చూపించుకున్నా, నా కుటుంబాన్ని చూపించుకున్నా, నేను ఆశించినట్లుగా నా కుటుంబంలో నా పిల్లలు లేరు, వాళ్ళు బలహీనులై ఉన్నారయ్యా, భారంగా ఉందయ్యా. యేసయ్యా ఒక్కసారి నా వైపు చూడవా ప్రభా అని నువ్వు అలసిపోయినటువంటి స్వరముతో ఆ ప్రభు వైపు చూడగలిగితే విరిగి నలిగిన హృదయాలను ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన వైపు చూడడం నేర్చుకోవాలా. చెప్పండి అందరూ, ఆయన వైపు చూడడము నేర్చుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు? కట్టడి గృహాల్లోకి వచ్చి సేద తీరాడు తృప్తిగా. తవ్వని బావిలో నీళ్లు త్రాగినాడు. ఆ లోయల్లో నుండి, కొండల మీద నుండి, ఇదిగో ఆ యొక్క పశువులకు పొదుగు ఎక్కువైపోయి, పాలు ఎక్కువైపోయి తన్నుకొని అదే వాటంతటికనే తాడుకుంటూ వచ్చినాయి పాలు, తేనెలు. మరి తేనెలెట్ట భయంకరమైన పెద్ద చెట్లు, ఈ 40 ఏళ్లలో పెద్ద చెట్లు పెరిగినాయి. ఆ చెట్లకి పెద్ద తేనె తుట్టెలు ఉన్నాయి. ఎవరు తాగుతాడు? ఎవరి కోసం సిద్ధపరిచాడు? తన మాట విని భుజాన సంచేసుకొని మోషే నాయకుడు చెప్పగా, సంఘ కాపరి చెప్పగా, పాస్టర్ గారు చెప్పగా, ఆ భారం భరించడానికి సిద్ధపడి వెనక నడిచారే, వాళ్ళ కోసం సిద్ధపరిచాడు తేనెని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తృప్తిగా తాగండయ్యా, తృప్తిగా తినండయ్యా. అంతకుముందు 40 ఏళ్ల క్రితము కనాను అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసా? కొండలు, రాళ్ళు, గుట్టలు, మట్టి లేదు, వర్షం లేదు. అసలు ఆ ప్రాంతానికి ఎవడు పోయి వ్యవసాయం చేయడు. మన కోసం, ఇజ్రాయేల్ ప్రజల కోసం దేవుడు ఏం చేశాడు? చక్కగా అక్కడికి వెళ్ళిపోయి ముందుగానే నెఫీలీలనే బలాఢ్యుల చేత, శత్రువుల చేత, అన్యుల చేత నా ప్రజలు వస్తున్నారు అని ముందుగానే కట్టించి, ఓ కట్టని గృహంలో సంతోషంగా ఉండు, తవ్వని బావిలో నీళ్లు తాగు, పంట పండదనుకుంటే మీరు వచ్చేలోపు పంట పండించాను, భూమి దాని ఫలం ఇచ్చింది, ధాన్యము తృప్తిగా తిని ఇక్కడ బతకండి అని చెప్పినాడు దేవుడు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి జరుగుతాయి? అలసిపోతా ఊరికూరికని అక్కడెక్కడ తిరిగి ఎవరికి జరుగుతాయి? ఆయన మాట విని. చెప్పండి, మర్చిపోయినారా? మాట విని, వాక్యం విని, గ్రహించి, అంగీకరించి అమలు పరిచిన వారికి దేవుడు వారి యొక్క అలసిపోయినటువంటి జీవితంలో తృప్తినిస్తాడు. ఆమేన్. ఈ పక్కన వాళ్ళని తట్టండి. ఊరుకూరుకని వచ్చిపోవద్దప్ప, అప్ప అంటారు, మీరు అక్క అంటారు ఈ ఏరియాలో. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఏమంటారు మీరు? సహోదరుడు, సహోదరి, తమ్ముడు, చెల్లి, నా తల్లి సమానులారా, తండ్రి సమానులారా, దైవజనుడిగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు తృప్తిగా ఉండాలి. తృప్తి లోకంలో ఎక్కడా లేదు, తృప్తి దేవునిలోనే ఉంది. ఆయనే ఇస్తాడు, ఆయనే ఇస్తాడు, ఆయనే ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్షామకాలమున, కరువు కాలమున కూడా ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. చాలా ఉంది కానీ నేను ముగిస్తున్నా ఈ మాట చెప్పి. చూడండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాల కరువు కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచు. ఒకవేళ కరువు వచ్చిన సందర్భాల్లో సారేపోతు విధవరాలను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. చేసుకున్నాడా లేదా? అంత కరువు భయంకరంగా, వర్షం లేదు, మంచు లేదు. ప్రజలు ఎందుకు అట్లా శపించబడ్డారు? ఆ 3.5 సంవత్సరం వాళ్ళు రెండు తలంపులతో, రెండు ఆలోచనలతో, రెండు భావాలతో, రెండు సంకల్పాలతో, రెండు మార్గాల్లో, రెండు దారుల్లో ప్రయాణం చేస్తుంటే దేవుడికి కోపం వచ్చింది, ప్రవక్త కోపం వచ్చింది. అందుకే వర్షం లేదు, మంచు లేదు, తిండి లేదు. స్తోత్రం. ఆ టైంలో దేవుని యొక్క గొప్పతనాన్ని నిరూపించడానికి సారేపోతు విధవరాలి దగ్గరికి ప్రవక్త వచ్చాడు. అమ్మా ఇబ్బంది లేదు, పో,
నీకేమున్నాయి తెచ్చుకో, తృప్తిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షామకాలమున, కరువు కాలమున దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? పోషిస్తాడు, తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కరువు కాలంలో, అనారోగ్యాల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు. నీ ఆశ భంగము కాదు, ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డవు గనక. ఆమేన్. హల్లెలూయా. 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 37వ కీర్తన 19వ చరణం చెప్పి ముగించేస్తున్నా నేను. ఇది లాస్ట్ 37వ కీర్తన 19వ చరణం. ఆపత్కాలమందు అమ్మా అమ్మా అమ్మ బాగా చూడాలా, మాట తేడా వచ్చింది చూడు. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి నొందెదరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటమ్మా? ఏంటంటే ఆపత్కాలంలో మీకు దిక్కులేరా? మీరు అలసిపోయినారా? సహాయం చేసేవారు లేరా? ఈ ఆశించిన ఆశ మీకు తృప్తి కలిగించేవారు లేరా? అవునులే, మీ కులం కాదులే, మీ మతం కాదులే, మీ డబ్బు లేదులే, పొలము లేదులే, పాడి లేదులే, పంట లేదులే, జ్ఞానం లేదులే, మంచి సహకారులు మీకు లేరులే, మీరు తృప్తిగా బతకలేరు లేరా అన్నటువంటి వాళ్ళ మధ్య ఆపత్కాలంలో, అవమాన సందర్భాల్లో దేవుడంట తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్న మనము ఎక్కడ కూడా భయపడాల్సిన పని మనకు లేదు. నీకు ఏ విషయంలో అసంతృప్తిగా ఉందో, ఆశ ఉందో, అలసిపోయావో, మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేయి. దేవుడు నీ ఆశను తృప్తిపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘాలకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. ప్రభు, నీ మాట మాకు తృప్తినిచ్చింది ప్రభు. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ఈ రోజు మనం తృప్తిగా బతకాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మాటను మనం వినవాలి. వినడం మాత్రమే కాదు, పాటించే వారిగా ఉన్నాం. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. నేను తృప్తిగా బతుకున్నట్లు నీ పాదాలతో నమ్మకంగా ఉంటాను తండ్రి, యథార్థతో ఉంటాను తండ్రి, భయముతో ఉంటాను తండ్రి అని మనం అందరం కూడా ప్రార్థనలో ఉన్నాం. అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. 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 స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా? శ్రమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా? ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? శ్రమలందు నీవు నలిగే సమయములు ప్రభు నీకు తోడుండునని యోచించలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా? శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా? ఈనాడు నీకు శ్రమలన్నీ తీసే పరలోక రాజ్యమియ్యలేదా? ఈరోజు మన శ్రమలన్నీ తీసివేసే దేవుడు ఆయన. నిన్ను తృప్తిగా, నీ బిడ్డలను తృప్తిగా బ్రతికించే దేవుడు ఆయన. ఆయన వైపు చూద్దాం, ఆయన వైపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో కట్టుబడి పాలన పరిచయం చేస్తున్న తమ్ముడు జగన్ పాస్టర్ గారు ప్రార్థిస్తుండగా మనం ఏకీభవిద్దాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి నీకే స్తోత్రము తండ్రి. అయ్యా దైవ సేవకుల వర్తమానం ఏదైతే చెప్పి హృదయము తృప్తి కలిగి ఉండాలని సెలవిచ్చు. దేని నిమిత్తం తృప్తి చెందాలి అయ్యా? శరీరము కాదు ప్రభు తృప్తి చెందాల్సినది, ఆత్మ తృప్తి చెందబడాలని వాక్యం పెట్టబడిన రక్షపడు అయ్యా. ఆత్మకి ఏదైతే కావాలో తృప్తి చెందుటకు రక్షపడు, నీ రాజ్యంలో స్థానము సంపాదించుటకు రక్షపడుతుంది అయ్యా. మా హృదయం ఇంకా ఎక్కడైతే కొదువుగా ఉందో చెప్పబోతుంది, ఆ తృప్తిని మీరు తీర్చుడి రక్షపడుతుంది. ఈ మధ్యాహ్న సమయంలో చెప్పబోతుంది, ఇంకా దేనికోసం మేము ప్రయాసపడుతున్నామో రక్షపడుతుంది. ఒక్కసారి మా హృదయం మీరు మాట్లాడబడుతుంది. ఇక్కడ ప్రతి బిడ్డలు రక్షపడుతుంది, శరీరంలో తృప్తి చెందడానికి వెళ్ళేది రక్షపడుతుంది. ఆత్మ చేత ఈ వర్తమానం విని రక్షపడుతుంది, వారి హృదయం తృప్తిగా తీసుకునేట్టుగా సహాయం దయచు. మరొకసారి మేము వచ్చినప్పుడు చెప్పతాం, వారందరూ ఆత్మచేత తృప్తి చెంది ఉండాలి రాజపడతారు. అనేక ఆత్మలు సిద్ధము చేయాలి ప్రభుత్వం, వారి కుటుంబం అంతా తృప్తిగా నింపబడాలి. అలాంటి కృపను వారికి దయచు. ఈ ప్రాంతం అంతా రక్షిస్తుంది, నీ ఆత్మ చేత నింపబడాలి, నీ అభిషేకం చేత నింపబడవచ్చు. మరొకసారి ప్రార్థన మీటింగ్ పెట్టినప్పుడు ఈ మందిరం అంతా నింపబడేలాగా రాజపడతారు. అనేక ఆత్మల చేత నీ కృపలో ఈ సంఘం వాడబట్టుకు సహాయం చేయి. ఇక రాత్రికాల స్థలంలో జరిగే ఆరోగ్యం కూడా అనేక రచపోతాం వచ్చి నీ వర్తమానం విని రచపోతాం, వారి కుటుంబాలన్నీ రచపోతుంది. దీవించి పట్టుకు సహాయం దయచేయమని నజరైన యేసు క్రీస్తు నామములో మిక్కిలి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇప్పటి వరకు ఎంతో శ్రేష్టమైన మాటలు, దేవుని మాట ఆలకించినప్పుడు ఆయన మనం తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఇచ్చే తృప్తి ఈ లోకములో ఎవరు ఇవ్వలేరు. కన్న తండ్రి గాని కన్న తోబుట్టులు గాని ఎవరు కూడా ఇవ్వలేని తృప్తి, ఐశ్వర్యము ఆయన కలిగి ఉంటే అది సమస్తము ఆయన సాధ్యపరచగలరు. నేను ఇప్పటి వరకు మరి దేవుని యొక్క వాక్యం ఇచ్చిన దైవ సేవకులు మరోసారి నా హృదయపూర్వక వందనాలు. మరి రాత్రి ఇక్కడ ఉదయకాల సమయంలో 4 గంటలకు స్తుతి ఆరాధన జరిగింది. భయంకరమైన మరి దోమలు, సేవకులు నిద్రపోల 2 గంటలు 3 గంటలు అట్లాగే వెలుగుతో ప్రార్థిస్తూ 4:30కి స్తుతి కూటం ప్రారంభించారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని మనం వెదికే వారిగా ఉండాలి. 105 కీర్తనలు అది అంటాడు, ఆయన సన్నిధిని వెదికుడి అంటాడు. ఆయన సన్నిధిని వెదికితే కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. 2 సంవత్సరాల క్రితం నేను కన్యాకుమారి వెళ్ళాము. మన ఇండియాకి బోర్డర్ అన్నమాట. అదే అంతం. అక్కడ 3 సముద్రాలు కలుస్తాయి. 4 గంటలకి సూర్యుడు అక్కడే మొట్టమొదటి కనబడతాడు. వేల మంది వస్తారు, లక్షల మంది చూడటానికి. 3 సముద్రాలు కలిస్తే సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉంటాడు అన్నమాట. అలాంటి సృష్టిని చూడటానికి వస్తుంటే సృష్టికర్తను సేవించడానికి, సృష్టికర్తను ఆరాధించడానికి మనం వెనుకంజ వేస్తున్నాం. ఎంతో భయంకరమైన చలి అక్కడ. అయినప్పుడు కూడా 3 గంటలకు 2 గంటలకు వెళ్ళిపోయి అక్కడ వేచి చూస్తూ ఉంటారు. ఎప్పుడు చూద్దామా ఎప్పుడు సూర్యుడు వస్తాడా. అలాంటి సృష్టి దేవుని చేత సృష్టించబడిన చంద్ర నక్షత్రాలను చూడడానికి మనుషులు వేగులు పడుతుంటే, నీకోసం నా కోసం ప్రాణం పెట్టిన ఆ సృష్టికర్తను ఆరాధించడానికి వెళదాములే, పాటలు పాడుతున్నారుగా, వాక్యం చెప్తారుగా, సాక్ష్యం చెప్తారుగా అని నిర్లక్ష్యం చెందవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, రాకడ దినాల్లో మనం ఉన్నాం. సూచనలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఆయన గుర్తులు జరుగుతున్నాయి. సమయం ఉండగానే దేవుని వాక్యం విత్తరించినప్పుడు, ఆ వాక్యానికి లోబడితే మన జీవితాలకు తృప్తి ఉంటుంది, మన కుటుంబాలు తృప్తిస్తాడు దేవుడు. అది డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు. వాక్యముని విని దాన్ని వెంబడించి దాని ప్రకారం అడుగులు స్థిరపరచుకుంటే దేవుడు దీవిస్తాడు. కనుక ఈ రాత్రి 6 గంటలకి ప్రారంభిస్తాం ప్రార్థన. త్వరగా ప్రభు సన్నిధికి రండి, ప్రభు దీవెనలు పొందండి. ప్రభు యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్పినట్టుగా జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తు స్వరూపంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పిల్లలుగా, కుమారులు కుమార్తెలుగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. మనం
ఆయన పోలికతో మనం తయారు చేయబడిన మనము. ఆయన మాటకు లోబడదాం, ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుందాం, ఆయన ఆశీర్వాదాలు మనం కారకులవుదాం. మన కుటుంబాలు, మన సంఘము, ప్రతి ఒక్కరూ దైవ దీవుని పాత్ర అవ్వాలని దైవవాక్యం సెలవుస్తుంది. ఇమాన్యుల్ గారి ఆశీర్వాదంతో మనం ఈ కూటమి ముగించుకుందాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము గత రాత్రి జరిగిన ప్రభు ఆరాధన బట్టి ఈరోజు 2వ సెక్షన్లో ప్రభు నీ దాసులతో ప్రత్యేకంగా మాట్లాడే విధానాన్ని బట్టి ఈ రాత్రి నాయన కూటాన్ని ప్రభు జయకరంగా ధరించే విధానాన్ని బట్టి ప్రభు అన్ని విషయాల్లో సదాని తోడి నడిపించును గాక. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహాయము బిడ్డలందరి పక్షం ఉండును గాక. ప్రతి కుటుంబము దీవించబడును గాక. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాదికి అనంత నాశము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా మరి రూబేన్ మినిస్ట్రీస్ పాలయ్య గారికి వారి యొక్క బృందం అందరికీ కూడా మరి చక్కటి వర్తమానాలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. ఈ యొక్క విలువైన సమయాన్ని మీరు నిర్లక్ష్యపరుచుకుంటున్నారు. చక్క దేవుని దాసులు ఇంకా ముందు వచ్చినట్టయితే మీరు ఇంకా చక్కగా వర్తమానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఒక వర్తమానంతోనే ఈ రోజు 2వ సెక్షన్ లో మనం ఉన్నాం. ఈ రాత్రి కొద్ది అందరూ ఇక్కడ వచ్చినట్లయితే దేవుడు మనల్ని, మన గ్రామాన్ని, మన సంఘాన్ని దీవించబడినట్లుగా దైవజనులు కూడా అయ్యగారికి కూడా రాబోతున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన సమయము మనం ఇచ్చిన అందరూ కూడా రావాలని, మీతో కూడా కలిసి మనుషులను తీసుకురావాల్సిందిగా మనం చేస్తూ ఈ యొక్క ప్రక్షాళన కోడికలను జయకరంగా జరిగినట్లుగా ఈ రాత్రి మనము ఇంకా ప్రత్యేకంగా ముందుకు నడిచి ఆయన నామాన్ని గణపరుచుకుందాం. దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా.